దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కానుకనైతే ఎట్టకేలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఒక్కొక్కరి ఖాతాలోకి ఇక నుంచి 12,000 రూపాయలైతే ఇవ్వబోతున్నారు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఏ చిన్న అప్డేట్ అయినా సరే కేంద్రం నుంచి మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. దేశంలోని మహిళా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద మహిళా రైతులకు ఏటా 12,000 రూపాయలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకు ఏటా ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. ఇప్పటి వరకు పురుష మహిళా రైతులిద్దరికీ ఏటా 6,000 రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ యొక్క 6,000 రూపాయలని ఇక నుంచి మహిళలకు 12,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరానికి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున కాకుండా ఇక నుంచి 3 విడతల్లో 4,000 రూపాయల చొప్పున ఈ యొక్క పంపిణీ ఉంటుంది. ఇక పురుష రైతులకి 8,000 రూపాయల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పెంచనున్నట్లు సమాచారం అయితే వచ్చింది. సో మొత్తం మీద ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హులు ఉంటారో అటువంటి వారందరికీ మహిళలకైతే ఇక నుంచి 12,000, పురుషులకైతే ఇక నుంచి 8,000 విడతల వారీగా నేరుగా వారి ఖాతాలలోకి జమ కాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి వచ్చినటువంటి శుభవార్త. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.